దేవుని వాక్యంలో నుంచి పునాదిగా కీర్తనల గ్రంథం 77వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 77:6 చేసుకొందును. రైట్, థ్యాంక్ యూ. కలిసి చదువుదామా? నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును. మనం క్రైస్తవ జీవితంలో పాటలు పాడతాం, కానీ పాటలు రాత్రులు జ్ఞాపకం చేసుకునే అలవాటు ఉందా? ఇంటికి వెళ్ళాక పాటలు ధ్యానం చేసే అలవాటు ఉందా? పాటను ధ్యానం చేయటం. మళ్ళీ చదువుదాం రండి. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును. తర్వాత జ్ఞాపకం ఎక్కడ జరిగేది? మనసులో. ధ్యానం ఎక్కడ జరిగేది? హృదయంలో. అంటే పాటలో ఈ రెండు లీనం అవ్వాలని ఆల్రెడీ చదివితేనే అర్థమైపోతుంది మనకి. సో పాటలో ఒట్టి నోరే కాదు, ఏమేమి లీనం అవ్వాలి? మనస్సు లీనం అవ్వాలి, హృదయం కూడా లీనం అవ్వాలి. అంటే ఇక్కడే కాదు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పాడిన పాటని జ్ఞాపకం చేసుకోవడం. పాట పాడేసి కార్యక్రమం అయిపోయింది అని అనుకోవడం కాదు. పాటను జ్ఞాపకం చేసుకోవడం, ఆ పాటను ధ్యానించడం. ధ్యానించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ధ్యానించడం అంటే ఏంటి? ఆలోచించడం. గుడ్. ఇంకా మంచి జవాబు. ఇంకా చెప్పండి, ఆలోచించండి. ధ్యానించడం అంటే ఏంటి? పదే పదే అనుకోవడం. ఓకే, రైట్, వెరీ గుడ్. ఆలోచించడం, పదే పదే అనుకోవడం. తర్వాత పాట ద్వారా ఇది నాకు ఎలా అన్వయించబడుతుంది అనేది ఆలోచించడం. ఇంకా అమ్మా, దాని డిమెన్షన్స్. ఓకే, కొంచెం తెలుగులో చెప్తే బాగుంటుంది. పాట నెమర వేసుకోవడం, జంతువుల పరిభాషది. మనకి దాని నేపథ్యాన్ని అలా ధ్యానం చేయడం. పాటను ఎప్పుడన్నా అలా ధ్యానం చేసిన అలవాటు ఉందా? అలాగే పాటని ధ్యానం చేయటం. అప్పుడప్పుడు పాటని నేను కూడా అలా ధ్యానం చేస్తాను. అలా ధ్యానం చేసేటప్పుడు నేను చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడుస్తాను. అది ఎవరికి తెలియదు. వెక్కి వెక్కి ఏడుస్తాను పాటని ధ్యానం చేసేటప్పుడు. అది ఈరోజు కూడా జరిగింది. పెద్దగానే, బిగ్గరగానే. ఎవరు చూడరు దాన్ని, అది ఎవరికి తెలియదు. కాబట్టి పాటలు అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఏదో నేను చేశానని గొప్పగా చెప్పటం కాదు, ధ్యానించటం గురించి చెప్తున్నాను. వాక్యాన్నే కాదు, పాడే పాటను కూడా ధ్యానం చేయాలి మనం. ఎందుకంటే పాటకు ప్రసంగానికి తేడా గతంలో చెప్పాను కదా. గాన రూపంలో ఉన్న పాట పేరు, కీర్తన పేరు పాట. మాట రూపంలో ఉన్న వాక్యం పేరు ప్రసంగం. పాట అంటే కీర్తన రూపంలో ఉన్న ఆ పదం, కరెక్ట్ పదం ఆ రోజు వాడాను. మొత్తానికి పాట రూపంలో ఉండేది, ఇదేమో వాక్కు రూపంలో ఉండేది ప్రసంగం. రెండు ధ్యానం చేయాలి. ధ్యానం చేసే అలవాటు కలిగిన వాళ్ళు పడిపోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, మనం తిన్న ఆహారం మనకి బలం వస్తుందా, మనకి అరిగిన ఆహారం బలం వస్తుందా? ఆలోచన చెప్పండి. అరిగిందే.
మనము విన్న వాక్యం బలమిస్తుందా, మనము విని ధ్యానించింది మనకు బలమిస్తుందా? సేమ్. పాట కూడా అంతే. ఊరికే తమాషాగా పాడిన పాట, కాలక్షేపానికి పాడిన పాట, కార్యక్రమం కొరకు పాడిన పాట మనకేమీ వరగబెట్టదు. కానీ దాన్ని ధ్యానించినప్పుడు దాని ఆనందాన్ని మనం పొందుతాం. అందుకే నాకు అనిపిస్తుంది, దావీదు అన్ని శ్రమలలో కూడా తొలగిపోకుండా, తప్పిపోకుండా ఉండడానికి ఇదే కారణం. దావీదు ధ్యానాలు తెలుసా మీకు? దావీదు ధ్యానాలు ఇప్పుడు మనం చూసింది ఆసాపు ధ్యానం 77వ కీర్తనలో. దావీదు ధ్యానం చూడండి, 63వ కీర్తన, 63వ కీర్తన 4వ వచనం. మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. చూసారా ఇది భక్తుల ధ్యానాలు. దావీదేమో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ధ్యానిస్తున్నాడు. ఆసాపేమో పాడిన పాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ధ్యానిస్తున్నాడు. అందుకే వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో కొరతలు తక్కువ కనపడతాయి. దేవుని ధ్యానించటం, పాటను ధ్యానించటం, అంతేకాదు వాక్యాన్ని కూడా ధ్యానించటం. 119వ కీర్తన సారాంశం అదే. కాబట్టి ధ్యానం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ధ్యానం లేకపోతే, ధ్యానాను అంటే లోకం ఇచ్చిన నిర్వచనం ఏంటి? శ్వాస మీద ధ్యాస. క్రైస్తవ ధ్యానానికి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి? యేసు మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెడితే అది లోక ధ్యానం, యేసు మీద ధ్యాస పెడితే అది క్రైస్తవ ధ్యానం. అందుకే కదా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో యేసు మీద లక్ష్యముంచుడి అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో యేసు వైపు చూచుచు అన్నాడు. లక్ష్యముంచాల్సింది ఎవరు? పర్సన్ ఆఫ్ క్రైస్ట్. అలాగే చూడవలసింది ఎవరు? యేసు. విశ్వాసమునకు కర్త కొనసాగించే యేసు. ఈ రెండూ లేని వాళ్ళు అట్టి అనుభవం కలిగి ఉండరు, ఆత్మీయంగా ఓడిపోతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో పాటల స్థానం చాలా గొప్పది. కాబట్టి పాటలను కార్యక్రమంగా మనం భావించకూడదు, కాలక్షేపంగా భావించకూడదు, ఏదో సమయాన్ని గడుపుదాం అన్నట్టు భావించకూడదు. లోకపరమైన పాటలకు క్రైస్తవ పాటలకు తేడా ఏంటి? ఒకళ్ళ పాడుతుండగా అందరూ వింటారు లోకంలో, కానీ క్రైస్తవ లోకంలో అందరూ కలిసి పాడుతుండగా పైన దేవుడు, చుట్టూ ఉన్న సమాజం ఆలకించటం, అది క్రైస్తవ సంగీతం. కాబట్టి మనం కలిసి పాడడం అది దేవునికి మహిమ, ప్రజలకు పాఠం. రైట్. ఈ రాత్రి నేను బ్రీఫ్గా వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ క్రిస్టియన్ సింగర్ ఆర్ ఏ క్వైర్ మెంబర్, ఒక క్రైస్తవ గాయకునికి ఉండవలసిన లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేదా క్వైర్ మెంబర్లో ఉండవలసిన వారి లక్షణాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. జనరల్గానే ఉంటుంది అది. మూడవది స్పిరిచువల్. ఒక్కొక్క దాంట్లో ఒక 4 లక్షణాలు అయితే చెప్తాను. పాటలు పాడే వాళ్ళకి ఉండవలసిన 4 లక్షణాలు ఒక్కొక్క దాంట్లో చెప్తాను. ఫిజికల్గా, భౌతికంగా ఏముండాలంటే చురుకుదనం ఉండాలి. ఆ తర్వాత శృతి ఉండాలి.
లయ ఉండాలి, సమన్వయం ఉండాలి. చురుకుదనం అంటే ఇక్కడ అర్థం త్వరగా నేర్చుకునే తత్వం, త్వరగా స్పందించే తత్వం. చురుకుదనం లేని వాళ్ళు, నేర్చుకునే తత్వం ఇష్టం లేని వాళ్ళు పాటలు పాడకూడదు. ఎందుకంటే అన్ని తప్పులు పాడతారు. చురుకుదనం, ఆ తపన, నేర్చుకోవాలన్న చురుకుదనం, యాక్టివ్నెస్ దాంట్లో ఉండాలి. అదొకటే సరిపోదు, దాన్నే ఆసక్తి అని కూడా అనొచ్చు. శృతి కలవాలి, శృతి ఉండాలి. శృతి అంటే తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? స్కేల్. పిచ్ అంటారు దాన్ని. పిచ్ కాదు, పిచ్ అంటే స్థాయి అని అర్థం. లయ, రిథం అంటారు. ఐదవది కూడా చెప్తాను. ఐదవది ఇప్పుడే మనసులోకి వచ్చింది, సమన్వయం. స్పష్టత ఉండాలి. సింగింగ్ కాంపిటీషన్లో కూడా పాటలు పాడేటప్పుడు ఇలాగే విభజిస్తారు పాడదానికి. నైపుణ్యం, స్కేల్, పిచ్, క్లారిటీ, డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ. అంటే వాటి ఎంత కష్టతరమైన పాట వాళ్ళు ఎన్నుకున్నారు, దీన్ని బట్టే పాటల పోటీ ఎన్నుకోవడం ఉంటుందన్నమాట. పాటలు ఎవరు బాగా పాడారు. కొంతమంది సులభమైన పాట ఎన్నుకుంటారు, మామూలుగా పాడేస్తారు. కొంతమంది కష్టతరమైన పాట ఎన్నుకుంటారు, బాగా పాడతారు. కష్టతరమైన పాట ఎన్నుకున్న వాళ్ళకి కొంచెం మార్కులు ఎక్కువ పడతాయి. ఓకే, ఈ 5 లక్షణాలు భౌతికంగా ఉండాలి. ఇమోషనల్గా అంటే మానసిక పరంగా ఏముండాలి అంటే చురుకుదనం ఉండాలి. ఈ చురుకుదనం అంటే ఏంటో తెలుసా? దానికి దీనికి తేడా ఉంది. ఇదేమో నేర్చుకోవడంలో, పాటించడంలో చురుకుదనం. ఇక్కడ చురుకుదనం ఏంటంటే నాది పక్కన వాళ్ళతో కలుస్తుందా, పాటతో కలుస్తుందా, లేకపోతే నా సొంత పిచ్చిలో నేను వెళ్ళిపోతున్నానా అనేది ఈ చురుకుదనం. అంటే గమనించుకొని పాడే చురుకుదనం. కొంతమంది మీరు చురుకుదనం గమనించుకుంటే వాళ్ళు పాడే విధానం ఎలా ఉంటుందంటే, ఎవరిది ఎట్లా పోతే నాకెందుకు, నేనంటూ పాడాలన్నట్టు ఉంటుంది. అంటే అది వేరే వాళ్ళతో కలుస్తుందా, ఇతరులతో కలుస్తుందా, పిచ్చికి కలుస్తుందా, స్థాయికి, రిథంకి కలుస్తుందా అనేది చాలామందికి అర్థం కాదు. ఆ గమనం లేకుండానే పాడేస్తుంటారు. ఈ చురుకుదనం లేకపోతే పాటలు చెడగొడతారు. అంటే నా స్వరం కలుస్తుందా గమనించుకో, నీకైనా తెలియాలి, వేరే వాళ్ళు చెప్పినప్పుడన్నా వినాలి. తర్వాత నెక్స్ట్ సమభావం. అంటే నేనేది అందరికంటే అధికుణ్ణి అన్నట్టు పాడకూడదు. మన అందరం కలిసి పాట పాడుతున్నాం అన్నట్టు ఉండాలి. అంతేగాని అసలు మీరెవరికి పాటలు రావు, నాకే వచ్చు అన్నట్టు పాడకూడదు. సమభావం, ఇదంతా మానసికమైన లక్షణాలు. తర్వాత మరొక ప్రాముఖ్యమైన లక్షణం భావోద్వేగం. రెండు, భావోద్వేగం, భావోద్రేకం. నాకు అప్పుడప్పుడు మన ఆరాధన చూసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు నాకు చాలా అనుమానం కలుగుతుంది. అసలు మనం పాడేది దేవుడికి ఇంపుగా అనిపిస్తుందా, ఉత్సాహంగా అనిపిస్తుందా? ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే, కీర్తనాకారుడు పాట పాడేటప్పుడు 103వ కీర్తన చూడకుండా చెప్పండి. నా ప్రాణమా సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. రైట్, ఆగండి. అంతరంగములో ఏమున్నాయి? ఏమన్నాడు ఆయన? నా అంతరంగమునున్న సమస్తమా అన్నాడు. ఏమున్నాయి మరి లోపల? అంటే లోపల చెప్పేది గుండె, కార్జాలు, ఊపిరితిత్తులు, ఇవా దాని అర్థం? ఏమున్నాయి అంతరంగంలో?
అది దీన్ని బట్టి అని చెప్పండి. ఇమోషన్స్, భావోద్వేగాలు ఉన్నాయి. భావోద్వేగం అంటే దేవుడు మనిషిని తన పోలికలో తన రూపంలో చేశాడు. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పాట పాడేటప్పుడు మనలో భావోద్వేగం కనపడుతుందా? అట్ట చూడకండి, ఆన్సర్ చెప్పండి. కనపడుతుందా లేదా? లేదు. అంటే ఏదో పెదాలతో పాడుతున్నాం. ఉదాహరణకి, సంతోషమే సమాధానమే సంతోషమే. ఏ ఫీలింగ్స్ ఉన్నాయి నాలో? ఏమి లేవు. ఇప్పుడు అందులో ఆఖరి చరణం ఇంకోటి ఉంటుంది, ఈ సంతోషము నీకు కావలెనా. అరే, నీ ముఖం చూస్తే నాకు ఆ సంతోషం వద్దులేరా అనిపిస్తుంది పాడేవాడిని చూస్తే. అంటే ముఖంలోనే సంతోషం లేదు. అండ్ నువ్వు సంతోషపడుతూ వేరే వాడిని ఈ సంతోషం నీకు కావాలా అంటే బాగుంటుంది. కానీ ముఖమంతా ఇది మాడిపోయిన కుండ పెట్టుకున్నట్టు పెట్టుకొని పాట పాడితే అంటే నో ఫీలింగ్, ఏమి లేదు. అర్థమవుతుందా చెప్పేది? తర్వాత ఆరాధనలు ఇంకో పాట పాడతాం. ప్రియముగా దాచిన అత్తరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతున్, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆ పాట పాడేటప్పుడు కన్నీళ్ల గురించి పాడుతున్నావు, ఒక్క చుక్క కూడా కారదు. దేవుడికి అంగీకారంగా ఉంటుందంటావా? ఉంటుందా? జస్ట్ ఆలోచన చేయండి, ఆలోచించండి. అందుకే పిల్లలకి యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు. తెలుగులో యాక్షన్ సాంగ్స్ అనే దానికంటే ఇంగ్లీష్లో బాగా అన్నారు దాన్ని. అంటే తెలుగు అచ్చ తెలుగు తర్జుమా చేస్తే నటనా పాటలు అని వస్తాయి. అందుకని అలాగే అనకుండా అభినయ గీతాలు అంటారు. అంటే అభినయించటం, ఏమి పలుకుతామో అది చెప్పటం. అది కాబట్టి చాలాసార్లు మన ఆరాధనలు పొడి పొడిగా ఉంటున్నాయి. యేసు ప్రభు యొక్క శిలువ ప్రేమను తలపోసుకున్నప్పుడు కళ్ళు చెమర్చవే, కళ్ళల్లో నీళ్లు రావే. అంటే ఎండిపోయినాయా, లేకపోతే అసలు అర్థం కాలేదా, మనం ప్రాక్టీస్ చేయలేదా? ఎవరింటికన్నా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే రే ఆ శవం అక్కడ ఉంది ఏడవేరా అని చెబితే ఏడుస్తారా? మాట్లాడండి. లేదుగా, చూడగానే వస్తుందిగా. మరి ఆ పాటను ధ్యానం చేసినప్పుడు, ధ్యానపూర్వకంగా పాడినప్పుడు ఆ ఫీలింగ్ ఎందుకు కలగదు? అది నా ప్రశ్న. అంటే నువ్వు అందులో లీనం అవ్వట్లేదు అన్నమాట. అది ఏదో పొడి పొడిగా పాడుతున్నావు, మనసు ఎక్కడో పెట్టుకొని మనిషి ఎక్కడుండి పాడుతున్నావు. ఇలాంటి పాటలు దేవుడు అంగీకరిస్తాడా? అట్ట చూడకండి, నో. అందుకు దావీదు అందు మరి ఊరికే అనలా, పిచ్చోడే అనలా, నా అంతరంగమునున్న సమస్తమా. అంటే లోపలేమున్నాయి? బయట నోరు, కాళ్ళు, చేతులు ఇవన్నీ పనిచేస్తున్నాయి, ఫైన్. అంతరంగంలో ఏమున్నాయి? భావోద్వేగాలు ఉన్నాయి. దుఃఖం ఉంది, ఏడుస్తాడు. సంతోషం ఉంది, నవ్వుతాడు. భయం ఉంది, అది కూడా కనపరుస్తాడు. ఇవన్నీ ఉన్నాయి. పాట పాడేటప్పుడు ఇవన్నీ కనపడాలిగా. అది ఆ ప్యాషన్, అది భావోద్వేగాలు. అంటే అది పాట పాడేటప్పుడు ఆ ఇమోషన్ కూడా ఉండాలి. లోపల ఇమోషన్ ఉంటే బయట ముఖంలో మోషన్ కనపడుతుంది. మోషన్ అంటే వేరే కదలిక అని అర్థం. ఇమోషన్ లేనివాడికి కొంతమంది ముఖంలో ఇమోషన్ ఉండదు, బాడీలో మోషన్ కూడా ఉండదు. ఏదో పాడుతున్నాం, క్యాజువల్గా పాడేస్తున్నాం పాటలు, కానీ అనుభవిస్తూ పాడేది చాలా తక్కువ. ఏదో నేను చెప్తున్నానని కాదు, ఆలోచించండి. చురుకుదనం అంటే ఏం చెప్పాను ఇందులో? ఇమోషనల్లో చురుకుదనం నాది కలుస్తుందా, అవతలతో కలుస్తుందా, లైకి కలుస్తుందా, పిచ్చికి కలుస్తుందా, సమంగా పాడుతున్నానా,
నేనేదో నా స్వరం బిగ్గరగా వినపడాలని, అందరికంటే ప్రత్యేకంగా పాడాలని పాడుతున్నానా, అధికుడిగా అనిపించుకోవడానికి, అధికురాలుగా అనిపించుకోవడానికి పాడుతున్నానా, సమంగా పాడుతున్నానా? అలాగే భావోద్వేగాలు, నాలో భావోద్వేగాలు కూడా ఇందులో యాడ్ అవుతున్నాయా? దుఃఖం గురించి పాడేటప్పుడు దుఃఖం పాట పాడతాం, తండ్రి ఈ పాత్ర తొలగన్, ఇమోషన్, భావోద్వేగం ఎక్కడుంది? ప్రభు పాడినట్టు అది ధ్యానించుచు పాడడం అంటే అదే అర్థం. అటు మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడే, రైట్? ఇవి తర్వాత 4వది చెప్తాను. దేవునికి మహిమ కలగాలన్న మనస్సు. మనసులో ఏముండాలి? సుధాకర్ బాబు సూపర్గా పాడాడు అనిపించుకోవడం కాదు. దేవునికి మహిమ తేవాలన్న మనస్సు అది ఉండాలా. ఎందుకు అది ఎలా చెప్పగలం అంటే, రోమాపత్రికలో పౌలు రాస్తాడు, మీరేమి చేసినను, భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమార్థమై చేయడి అని అంటాడు కదా. అంటే భోజనం పానం విషయంలోనే మహిమ కొరకు చేస్తే, అంతకంటే గొప్ప పాటల విషయంలో దేవునికి మహిమ రావాలి. నేను బాగా పాడాను అనుకోడు, అబ్బా ఏం పాడావు బ్రదర్, ఏముంది బ్రదర్ నీ వాయిస్ అని అంటే, లెట్ దెమ్ థ్యాంక్ యూ చెప్పాలి. లోపల గర్వం రాకూడదు. అవతల వాళ్ళంటే అన్నవు, కానీ నేను ఎంత బాగా పాడాను అని అనుకోకూడదు. అర్థమైందా? సో ఈ 4 లక్షణాలు మనలో ఉండవలసింది. అలాగే ఇటువైపు స్పిరిచువల్ క్వాలిటీస్ మనం చూస్తే ఇక మనకు తెలిసినవే, మన గురులు ఉన్నాయి కదా. విధేయత, ఆత్మీయ జీవితంలో విధేయత, పరిశుద్ధత, తర్వాత యథార్థత, ఆ తర్వాత విశ్వాస్యత, దాన్నే నమ్మకత్వం అంటారు. ఈ లక్షణాలు ఆత్మీయంగా ఉండాలి. విధేయత, విధేయత అంటే ఎవరికి విధేయత? దేవుడికి ఉంటే చాలా? దేవునికి, ఆత్మీయంగా మన పైవారికి, ఉద్యోగంలో, క్లాస్లో, కాలేజెస్లో మన బాస్కి. వాళ్ళు మంచోళ్ళు అయితే లోబడాలా, చెడ్డోళ్ళు అయినా లోబడాలా? లోబడుట అనేది మనసుని బట్టి కాదు, స్థాయిని బట్టి, హోదాని బట్టి, అంతే. ఇది లేకుండా ఆత్మీయ జీవితంలో క్వాలిఫై. సరే, ఇక్కడ ఇంకో ప్రశ్న, పరిశుద్ధత ద్వారా విధేయత వస్తుందా, విధేయత ద్వారా పరిశుద్ధత వస్తుందా? వాక్యానుసారమైన జవాబు చెప్పండి. పరిశుద్ధత వలన విధేయత వస్తుందా, విధేయత వలన పరిశుద్ధత వస్తుందా? అంతే. అంటే దీని అర్థం, విధేయుడు కానివాడు పరిశుద్ధుడు కాలేడు. ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఒబీడియంట్ cannot be sanctified. He is not a saint, maybe Satan. అటు విధేయత, పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం. రైట్. చివరిగా ఒక 3 ఉండకూడని లక్షణాలు చెప్తాను. ఆత్మీయంగా ఉండకూడని లక్షణం ఏంటంటే వేషధారణ. ఇక్కడ ఉండకూడని లక్ష్యం ఏంటంటే అదుకున్నన్న భావన. ఇక్కడ ఉండకూడని లక్షణం ఏంటంటే ముందు లేదా దుందుడుకుగా ఉండడం. ఇవి నెగటివ్ క్వాలిటీస్, ఉండకూడనివి. సో పాటలు పాడేవారికి ఈ లక్షణాలు ఉండవలసినవి, ఉండకూడనివి. వేషధారణ అనే దానికి
కపటం, వేషధారణ, ఈ రెండు అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. ఈ రెండిటికి తేడా ఏంటో తెలుసా? లోపల లేని భక్తిని బయటికి కనబరచటం వేషధారణ, లోపల ఉండే క్రూరత్వాన్ని బయటికి కనపడనీయకుండా ఉండడం అది కపటం. కపటానికి వేషధారణకి తేడా అది. వేషధారణ అంటే ఏంటి? లోపల ఒరిజినల్గా భక్తి లేదు, కానీ ఎంతో ఉన్నట్టు ప్రజల ముందు ఫోజు కొట్టడం, దాన్ని వేషధారణ అంటారు. కపటం అంటే ఏంటి? లోపట క్రూరత్వం, పాపం దాగి ఉంది, దాన్ని కనపడకుండా జాగ్రత్తగా కప్పిపెట్టడం, దాన్ని కపటం. ఈ యెహోనాదాబు బహు కపటము కలవాడు. బైబిల్ చదివిన వాళ్ళకి కాంటెక్స్ట్ తెలుస్తుంది. ఎక్కడుంటుందో ఆ సందర్భం చెప్తారా ఎవరైనా? సందర్భం సరే, రెఫరెన్స్ చెప్పండి. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. చూడొద్దులేండి, ఇంటికి వెళ్ళి చూడండి. 2వ సమూయేలు 13లో కనపడుతుంది. ఈ యెహోనాదాబు బహు కపటము కలవాడు. దొరికిందా ఎవరికైనా వచనం? వచనం 13:3. ఈ యెహోనాదాబు బహు కపటం అంటే ఏంటి? లోపలంతా క్రూరత్వం, పాపం దాగి ఉంది, పైకి మాత్రం ఏం ఎరగనట్టున్నాడు, దాన్ని కపటం. సో తేడా అర్థమైందా? వేషధారణకి కపటానికి తేడా ఏంటి? లోపట లేని భక్తిని బయటికి తెచ్చిపెట్టుకోవడం వేషధారణ, లోపల ఉన్న పాపాన్ని, క్రూరత్వాన్ని పైకి కనపడనీయకుండా కప్పిపెట్టడం అది కపటం. ఈ రెండిట్లో ఏది అసహ్యం దేవుడికి? రెండు. కాబట్టి వేషధారణ ఆత్మీయంగా మనకు ఉండకూడదు. సో ఇమోషనల్, నేను అధికుణ్ణి, నేను అధికురాల్ని అన్న భావన ఉండకూడదు. అలాగే దుద్దుడుకుగా, తొందరగా ఉండకూడదు. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ క్రిస్టియన్ సింగర్, సిఎస్ అండ్ సిఎం, క్వైర్ మెంబర్. క్వాలిటీస్ ఆఫ్ ఏ సిఎస్, క్వాలిటీస్ ఆఫ్ ఏ సిఎం అని రాసుకున్నా నేను. సిఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, క్వైర్ మెంబర్. సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ అని కాదు, క్రిస్టియన్ సింగర్, క్రైస్తవ గాయకునికి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి ఇవి మనం కలిగి పాడదాం, మనస్ఫూర్తిగా పాడతాం. చురుకుదనం అంటే అర్థమైందిగా, భౌతికమైన లక్షణాలు ఇవి. ఇంకా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఇది బ్రీఫ్ సమరీ. ఎప్పుడైనా పాట పాడేటప్పుడు ఈ లక్షణం కలిగి ఉండాలి, రైట్? ఇప్పుడు ఇది మన ముందుకు రాక మునుపు మనం బేస్గా చదువుకున్న వచనం ఏంటి? 77:6. అంటే పాటను మనం ధ్యానం చేసే అలవాటు, లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. పాటను ధ్యానం చేయటం, పాటను ధ్యానించటం, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం, తర్వాత ధ్యానించటం. అంటే పాటలు ధ్యానం చేసే అలవాటు. ఈ అలవాటు లేకుండా పాటలు పాడకూడదు. ఖాళీ సమయాల్లో పాట గురించి ధ్యానం చేయకుండా. క్రైస్తవ జీవితంలో పాటల స్థానం గొప్పది అని అనడానికి బిబ్లికల్ రీజన్ చెప్పనా? బైబిల్లో దాదాపు కీర్తనల గ్రంథాన్ని ఎక్కడ పెట్టారు? సెంట్రల్ ప్లేస్, కేంద్రం మధ్యలో. ఇంకొక రీజన్ చెప్పనా? బిబ్లికల్ రీజన్, అసలు ద లాంగెస్ట్ బుక్, లేకపోతే ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ చాప్టర్స్ లేదా సాంగ్స్ అనుకోవచ్చు, ఎక్కువ అధ్యాయాలు లేకపోతే పాటలు కలిగిన గ్రంథం కీర్తనల గ్రంథం. ఇది చాలు దేవుడు పాటలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో. అది ఆ మూలో ఈ మూలో పెట్టలా, సెంట్రల్ ప్లేస్లో పెట్టాడు. మరి ఆ పాటలను మనం దానికి సరైన స్థానం ఇస్తున్నామా? ఇంకొకటి కూడా చెప్తాను, నా చివరి తలంపు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి 26, 30వ వచనం చూడండి.
అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కొంచెం పైన చదువు. ఉమ్, 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 ఉమ్. బైబిల్ పండితులు వారు పాడిన కీర్తనకు అది ఏమని డిసైడ్ చేశారు అని అంటే 118వ కీర్తన అనేది. వారందరూ కలిసి కీర్తన పాడారు. అంటే యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళక ముందు కూడా కీర్తన పాడారు. చూడండి 118వ కీర్తన ఏముందో మనం చూద్దాం. 118 కీర్తనలు 118, 29 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం ఆఖరి వచనం ఒకే రకంగా ప్రారంభమవుతుంది, ముగించబడుతుంది. అయితే ప్రత్యేకంగా ఆయనకు అన్వయించబడే మాట ఏంటంటే ఇందులో 27వ వచనానికి రండి. ఉన్నాడు, ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. అంటే కొద్దిసేపట్లో ప్రభువారు కట్టబడబోతున్నాడు. తర్వాత 24వ వచనం చూడండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి వాడతారు. నిజానికి ఈ కీర్తన యొక్క నేపథ్యం ఏంటంటే యేసు ప్రభు శిలువ మరణం, ఆయన జీవితానికి అనుగుణ్యమైన కీర్తన అన్నమాట ఇది. ఆ పైన 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, మూలకు తలరాయి ఆయను. 23వ వచనం, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఏది ఆశ్చర్యం? ఇల్లు కట్టేవాళ్ళు రాయి పక్కన పడేశారు. ఈ రాయి తీసి ఆ రాయి తీసి ఆ రాయి పెట్టే, ఇది వద్దు పక్కన పెట్టండి రా అన్నారు. చివరికి ఏది సెట్ అవ్వక అదే తీసుకొచ్చారు. తీసుకొస్తే ఎక్కడైంది? పైన తలరాయి. కట్టడం అంతా అయ్యాక పై ఎత్తులో పెట్టేదాన్ని తలరాయి అంటారు. అక్కడికి వచ్చింది. ఇది ఆశ్చర్యం. అరే, పనికిరాదనుకున్న రాయి పై ఎత్తులోకి వచ్చింది ఏంట్రా? ఇది మన కన్నులకు ఆశ్చర్యం. అది దాని యొక్క నేపథ్యం. యేసు ప్రభు తృణీకరించబడిన వాడు, కానీ అదే సమయంలో అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. కొంతమంది ఏమో ఆయన తృణీకరించారు, కానీ ఆయన ఎరిగిన వారు అమూల్యమైన వాడు, తలరాయిగా ఆయన చేసుకున్నారు. ఆ నేపథ్యాన్ని మెస్సియానిక్ సామ్ అన్నమాట ఇది. మెస్సియాకు సంబంధించిన కీర్తన. చాలా వరకు దావీదు అనుభవాలు లేదా కీర్తనకారుని అనుభవాలు కూడా ఇందులో మ్యాచ్ అవుతాయి. కానీ ఈ కీర్తన పాడుంటారు అనేది యూదుల చరిత్రలో నుండి వస్తున్న సంగతి అన్నమాట. యేసు ప్రభు అంతటా ఆయనే భూలోకంలో ఉండగా కీర్తన పాడాడు. నువ్వు నేనెంత. పాట పాడదాం, నేర్చుకుందాం, మనస్ఫూర్తిగా పాడదాం. రైట్. ఉండవలసిన లక్షణాలు చెప్పాను, ఉండకూడని లక్షణాలు కూడా చెప్పాను. ఇవి కలిగి మనం జీవిద్దాం. మనలో ఎప్పుడు వేషధారణ అనేది రానివ్వద్దు. అలాగే అబద్ధాలు పాడడానికి తెగించొద్దు. ఎందుకు తెగించొద్దు? మనం ఎవరి ముందైతే పాడుతున్నామో ఆయన స్కానింగ్ మెషిన్, స్కానింగ్ పర్సన్, స్కాన్ చేసే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ముందు మనం అబద్ధాలు పాడొద్దు. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఎరగగలిగిన దేవుడు పరిశీలించి ఏ మనిషి ఎలాంటోడో తెలియడా? అందుకు పాట పాడేటప్పుడు తప్పకుండా 2 అనుభవాలతో పాడాలి. ఏ 2 అనుభవాలు? 1 అనుభవం, 2 ఆశ. అనుభవంలో నుంచి సంతృప్తితో పాడాలి.
అట్టి అనుభవం లేనప్పుడు పశ్చాత్తాపంతో ఆశతో పాడాలి. అలా పాడని ఏ పాట అయినా అబద్ధమే అవుతుంది. అంటే మన పాటలు అలా పెట్టుకుందాం. మరి ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఇంతటితో ఈరోజు టాపిక్ మనం ముగిస్తున్నాం. పాటలు ఒకసారి అందరూ చెప్పండి వరుసగా. భౌతికమైన లక్షణాలు ఎలా ఉన్నాయి? బిగ్గరగా చెప్పండి. చురుకుదనం ఉండాలి. చురుకుదనం అంటే ఏంటి అర్థం? నేర్చుకోవడానికి, పాడడానికి చురుగ్గా ఉండాలి. మంపుగా, మత్తుగా ఉండకూడదు. తర్వాత శృతి కలపాలి. తర్వాత లయ కలవాలి. తర్వాత సమన్వయం, అంటే ఇతరులతో పాడేటప్పుడు సమన్వయం చేసుకోవాలి. తర్వాత ఉచ్చారణ, పదాలు పలికేటప్పుడు ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. ఉచ్చారమే కదా, రాగం కూడా స్పష్టంగా ఉండాలి. తర్వాత ఉండకూడదు ఏంటి? ముందు దుందుడుకుగా, తొందరపడి గబగబగా పాడేద్దాం అని అనుకోకూడదు. తర్వాత ఇమోషనల్, ఇంటలెక్చువల్ క్వాలిటీస్ ఏముండాలి? చురుకుదనం. ఇక్కడ చురుకుదనం అంటే అర్థం ఏంటి? నా పాట ఇతరులతో మ్యాచ్ అవుతుందా, లేదా నా సొంత దారిలో వెళ్తుందా, శృతి లయ కలుస్తుందా అని నీకు నువ్వే అర్థం చేసుకోవాలి. తర్వాత సమభావం, అంటే నేను అందరికంటే అధికుణ్ణి అన్నట్టు కాదు, అందరితో కలిసి నేను పాడుతున్నాను అన్నట్టు. తర్వాత భావోద్వేగం, అంటే పాడేటప్పుడు దాన్ని అనుభవిస్తూ పాడడం. అది కన్నీళ్ళకి సంబంధించిందా, భయానికి సంబంధించిందా, కోపానికి సంబంధించిందా? పాపం గురించి పాడేటప్పుడు నిజంగా ఆ నీచత్వం, అతిక్రమముల దాచకమా వర్ధిల్లవు నీవు సుమ అని పాడేటప్పుడు దాంట్లో కూడా ఏ ఫీలింగ్ లేకుండా పాడటం కదా. ఆ పాపం పట్ల దేవుడు ఎలాంటి వైఖరి కలిగి ఉంటాడో అటువంటి కఠినమైన వైఖరి కలిగి ఉండి అలాగ, అది భావోద్వేగం. అంటే ప్రతి మాటను లోపల నుంచి అంటాం, ఫీలింగ్స్లో నుంచి అంటాం. తర్వాత నేను పాడేది నేను మంచిగా పాడానని ప్రజలతో అనిపించుకోవడానికి కాదు, దేవునికి మహిమ రావాలి. తర్వాత నేను ఇతరుల కంటే అధికుణ్ణి అన్నట్టుగా ఉండకూడని లక్షణం. భౌతికంగా విధేయతా కోణం, ఆత్మీయంగా ఏంటిదా విధేయతా కోణం? దేవునికి, నా పైనున్న వారికి, అది సంఘములోను సమాజంలోను. పరిశుద్ధత, దేవుని ఎదుట మనుషుల ఎదుట. యథార్థత, హృదయాలను పరీక్షించే దేవుని ఎదుట. నమ్మకత్వం, నా మాటలు, నా సమయాలు, నా పదాలు, నా యొక్క ప్రవర్తన, నా మాటలు, నా మార్గాలు రెండూ సమతుల్యంగా లేకపోతే నేను నమ్మకస్తుడిని కాదు. అది. తర్వాత ఏమి లేకుండా చూసుకోవాలి? వేషధారణ, అంటే లోపట లేని భక్తిని పాటలో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. చాలా స్థలాల్లో గమనించాను, మనం కూడా ఈ పొరపాటు చేసి ఉంటాం. వేషధారణ అంటే మనం ఒక్కటే అనుకోవాలి, మైక్ నా ముందు ఉందా లేదా అన్నది ప్రశ్న కాదు. నేను ప్రజల ముందు నిలబడ్డానా, ప్రజలలో ఒకడిగా ఉన్నానా అన్న ప్రశ్న కాదు. ఎక్కడున్నా ఒకే రకమైన భక్తి విశ్వాసాన్ని కలిగి పాడడం. అది అలా కాకుండా ఎక్కడైనా తేడా వచ్చిందంటే స్టేజ్ ముందు మీద నిలబడ్డప్పుడు, మనుషుల ముందు నిలబడ్డప్పుడు ఒకలాగు, కూర్చున్నప్పుడు ఒకలాగు పాడుతున్నామంటే ఏమున్నట్టు నీలో? వేషధారణ. అందుకే భక్తులు అంటారు, దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారులనైనా ద్వేషిస్తాడు. కాబట్టి ఇప్పుడు అది మనలోనికి రానివ్వకూడదు. ఈ మాటలు మనసులో ఉంచుకొని దేవుని మహిమార్థమై మన పాటలు పాడదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మంచిది. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. కొద్దిసేపు ఇప్పటి వరకు మనం పాటలు ఎలా పాడుకున్నామో పరీక్షించుకుందాం. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని తదనంతరం కొన్ని పాటల స్కేల్స్ ఎలా ఎత్తాలో తెలుసుకొని మనం ముగిస్తాం. రైట్? ఈ మాటల్లో నుండి మీకు ఏమైతే టచ్ అయిందో, ఏమైతే దేవుడు మీతో మాట్లాడినట్టు అనిపించిందో ఆ విషయాలు దేవుని ఎదుట ఒప్పుకోండి, దేవుని ఎదుట విడిచిపెట్టండి.
మనం ఒప్పుకున్నా తెలుసు, ఒప్పుకోపోయినా తెలుసు ప్రభువుకి. కాబట్టి ప్రభువు ఎదుట మనల్ని మనమే ఆయనకు అప్పగించుకుందాం.